హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరిగణేష్ ఎంబ్రాయిడరీ అండి. ఇవాళ అయితే నేను ఒక మగ్గం వర్క్ మన ఎంబ్రాయిడరీ మిషన్ లో వేస్తుంది ఎలా ఉందో చూద్దాము. అండ్ 100% ఎగ్జాక్ట్ డిజైన్ అనేది మనం చేసాం అనమాట. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి డిజైన్ లో నేను రావట్లేదు, సో అంత టైం ఉండట్లేదు కాబట్టి ఇదైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఒకసారి చూపిద్దాం అనేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి అయితే దగ్గర నుంచి చూద్దాం డిజైన్ ఎలా ఉంది అని. సో ఇదండి డిజైన్ అయితే, ఇది ఫుల్ హ్యాండ్ అన్నమాట. సో దీంట్లో మనం ఓన్లీ చెక్స్, టోటల్ గా బీడ్స్ తోటి చాలా హెవీగా ఉంది. అండ్ రిమైనింగ్ దీంట్లో వర్క్ వచ్చేసి ఇక్కడ జర్కన్ అనేది పెట్టాలి. రింగ్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం జర్కన్ ఒకటి పెట్టాలి. ఇది వర్క్ అయిన తర్వాత మనం హ్యాండ్ తోటి పెట్టుకుంటాము. ఇది వన్ హ్యాండ్ అండ్ ఇంకొక హ్యాండ్ ఇది హ్యాండ్ ఫ్రంట్ అన్నమాట. ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ షోల్డర్ లో కటింగ్ లేకుండా నీట్ గా వచ్చేలాగా దీంట్లో ఒకటి మనం ఇక్కడ జర్కన్, ఇక్కడ ఒక జర్కన్ పెట్టుకోవాలి వర్క్ అయిన తర్వాత. సో ఇది బ్యాక్. ఇలా నెక్ ఇక్కడ దగ్గరుండి ఇలా డీప్ ఉండడం వల్ల ఏంటంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది చాలా పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది. ఎంత బ్రాడ్ ఉన్నలకైనా ఎంత బక్కగా ఉన్నలకైనా కరెక్ట్ సెట్టింగ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఈ డిజైన్ లో ఇక్కడ జర్కన్, ఇక్కడ ఒక జర్కన్ అండ్ ఇటు కూడా మొత్తం ఆల్ ఓవర్ జర్కన్ అనమాట. అండ్ సింపుల్ డిజైన్ చాలా హెవీ గ్రాండ్ గా అనేది ఇది కనిపిస్తుంది అనమాట. సో కస్టమర్ ఒకరు బుక్ చేసుకున్న డిజైన్ మనం ఇది చేసామన్నమాట. చేసిన తర్వాత ఇలా వర్క్ చేసిన చాలా బాగా నచ్చింది. సో అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇదనే కాదు, చాలా వర్క్స్ ఉన్నాయి, బట్ దాంట్లో ఇది కొంచెం బెస్ట్గా అనిపించింది అనమాట నాకు. సో చూస్తున్నారు కదండి, ఒకసారి నేను స్టోన్ ఎలా పెడతాం అనేది కూడా చూపిస్తాను. ఇలా ఎక్కడైతే రింగ్ ఉంటుందో దాంట్లో ఇలా కోన్స్ తోటి మనకు గమ్స్ వస్తాయి అండ్ బాటిల్స్ కూడా వస్తాయి. అందులో ఏదో ఒకటి. ఇదేంటంటే కోన్ అనేది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, మనకు ఈజీగా పెట్టడానికి వస్తుంది. అదే బాటిల్ అయితే కొంచెం చేయి నొప్పి పెడుతుంది. లాస్ట్ వరకు కూడా మొత్తం కంప్లీట్గా మనం అది యూజ్ చేసుకోలేము. సో ఇలా ఎక్కడైతే మనకు హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్లో మాత్రమే మనం ఇలా జస్ట్ గమ్ పెట్టి వర్క్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఖాళీగా ఉన్నా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా చెప్పినా వాళ్ళు పెట్టేస్తారు. మనమే పెట్టాలనేది ఏం లేదు, ఎందుకంటే సింపుల్ వర్క్ కాబట్టి ఎవరైనా పెట్టొచ్చు. అదే ఇలాంటి వర్క్స్ కూడా మగ్గం వర్క్ చేసే వాళ్ళు చేస్తే ఏంటంటే మనకు అమౌంట్ అనేది ఎక్కువ అయిపోతుంది, బడ్జెట్. సో కస్టమర్కి మనం బడ్జెట్లో అనేది ఇవ్వలేమన్నమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే బెస్ట్ బడ్జెట్లో కస్టమర్కి చాలా స్ట్రాంగ్ వర్క్, మంచి వర్క్ కూడా మనం ఇవ్వచ్చు, ఇన్ టైంలో కూడా ఇవ్వచ్చు. ఎక్కువ టైం టేకింగ్ అనేది తీసుకోదు కాబట్టి ఇలాంటి హెవీ బ్లౌజ్ అయినా కూడా మనం కస్టమర్కి విదిన్ 1 డేలో ఇచ్చేలాగా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా బిజీగా ఉంటున్నారు కాబట్టి సో అందరూ కూడా ఎమర్జెన్సీ ఆర్డర్స్ అనేది ఇస్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే టైం ఉండట్లేదు. కొంచెం ఫ్రీగా ఉండే కస్టమర్స్ కూడా బిఫోర్ షాపింగ్ చేసుకొని ఇస్తారు. ఇప్పుడు అందరిది షెడ్యూల్ బిజీ అయింది కాబట్టి అందరూ 1 or 2 days కంటే ఎక్కువ వెయిట్ చేసే కస్టమర్స్ అయితే ఇప్పట్లో లేరు. సో అందుకనే ఇలాంటి వర్క్స్ అయితే మనం విదిన్ 1 డేలో కూడా కస్టమర్కి చేసి ఇచ్చేలాగా ఉంటుంది. అదే మగ్గం వర్క్ వాళ్ళకి ఇస్తే మినిమం ఒక 4 days అన్నా వాళ్ళు టైం తీసుకుంటారనమాట. అండ్ ప్రైస్ కూడా కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటుంది. ఇంకొకటి మన దాంట్లో బెస్ట్ ఏంటి మెషిన్లో వచ్చిన వర్క్కి అంటే ఇది వర్క్ అనేది ఊడిపోదు అనమాట. అది ప్లస్ పాయింట్. ఒకవేళ స్టిచ్చింగ్లో కొంచెం ఎక్కువ తక్కువ అయినా సైజెస్ అడ్జస్ట్మెంట్స్, కటింగ్లో వర్క్ పోతుంది అన్న టెన్షన్ కూడా లేదు. నేను ఇప్పుడు మీకు చూపించింది ప్లెయిన్ వర్క్ కదా, సో ఈ స్టోన్ పెడితే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోలోకి లైవ్లోకి కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. లైవ్లో ఏంటంటే క్వాలిటీ, థ్రెడ్ క్వాలిటీ అనేది, థ్రెడ్ ఫినిషింగ్ అండ్ ఈ జర్కన్, ఇది పూసలన్నీ కూడా మీకు చాలా నీట్గా క్లారిటీగా బాగా కనిపిస్తాయి. ఎందుకంటే వీడియోలో ఒక్కొక్కసారి క్లియర్గా ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. సో ఇలాంటి మిషన్స్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అయితే ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఏదైనా బెస్ట్ బిజినెస్ ఉంది అంటే అది ఇలాంటి ఒక మిషన్ కనుక మనకుంటే మనం ఎక్కడికి కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వర్క్స్, పిల్లల్ని చూసుకుంటూ కూడా మనం మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలా రిమైనింగ్ కూడా పెట్టేస్తే మనకు ఒక 5-10 minutesలో ఒక హ్యాండ్ అయిపోతుంది. సో అలా టోటల్గా అయినా కూడా ఒక 1/2 hourలో ఓవరాల్ బ్లౌజ్కి ఈ స్టిక్కింగ్స్ అనేది కూడా మనకు అయిపోతుంది అనమాట. సో చూసారు కదండి ఈ డిజైన్, ఈ మిషన్. అండ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నేను లక్ష్మి సైన్.